నీవు నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. స్తోత్రం. తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఎవరైతే నిజంగా కొంచెంలో కూడా నమ్మకంగా ఉంటారో, కొంచెంలో కూడా శక్తి కలిగి ఉంటారో, కొంచెంలో కూడా వారు యథార్థంగా ఉంటారో, వారు దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు కనుక, దేవుని వాక్యానుసారంగా జీవించేవారు దేవుణ్ణి ఎరుగమన్నట్టు జీవించరు, దేవుణ్ణి మేము ఎరుగుదుము అన్నట్టుగానే బ్రతుకుతారు. అలాంటి వారికి దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నారు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు వెయ్యనేరడు. దేవుడు మన ఎదుట తీసి ఉంచినటువంటి ఆ తలుపు చూడండి, ఒకటి పరలోకపు తలుపు. ఏ తలుపు ఇది? పరలోకపు తలుపు. 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం చూడండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. దేవునికి స్తోత్రం. చూడండి, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. ఎవరి కోసము అంటే పరిశుద్ధుల కోసం. పరిశుద్ధుల కోసం ఒక తలుపు తెరవబడి ఉంది. ఈ తెరవబడి ఉన్నటువంటి ఈ తలుపు నీవు ప్రవేశించే వరకు అది వేయబడదు. ప్రవేశించడానికి తెరవబడినటువంటి తలుపు, పరలోకపు తలుపు. అదిగో పరిశుద్ధుల కొరకు తెరవబడినటువంటి తలుపు నేను చూశాను. పరిశుద్ధుల కొరకు తెరవబడింది. పరిశుద్ధులైన వారందరూ కూడా ప్రవేశించటానికి దేవుడు మూయబడినటువంటి, బంధించబడినటువంటి తలుపు తెరిచారు. ఆయన అధికారం పొంది ఆయన తలుపు తెరిచారు. ఈరోజు పరలోకంలో నీ కొరకు తలుపు తెరవబడుతుంది. అంత మాత్రమే కాదు, భూమి మీద కూడా ఆశీర్వాదము, దీవెన అనేటువంటి తలుపులు తెరవబడతాయి. భూమి మీద ఏదైతే బంధించబడినటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఈ బంధించబడిన ప్రతి పరిస్థితి నీ కొరకు తెరవబడి ఆ ఉన్నతమైనటువంటి వాగ్దానం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నారు. ఒకవేళ ఇంతవరకు ఏదైతే నీకు అన్నీ కూడా ఆటంకాలుగా ఉన్నాయో, అవరోధాలుగా ఉన్నాయో, వాటన్నిటి విషయంలో ప్రభువు నీ కొరకు ఆ తలుపు తెరిచి ఉంచుతారు. ఆమెన్. ఆయన తలుపు తెరిచారంటే ఎవరు కూడా వేయలేరు. నీ కొరకు ఆయన తెరిచిన తలుపులు ఎప్పటికీ నీ కొరకు సిద్ధంగానే ఉంటాయి. నీకు ఏ ఆటంకము ఉండదు, నీకు ఏ అవరోధం ఉండదు. ఆమెన్. హల్లెలూయా. ప్రియులరా, నీ కొరకు తెరవబడినటువంటి ఈ తలుపులు ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఎవరు వాటిని బంధించలేరు, ఎవరు వాటిని మూయలేరు. దేవుడు నీ కొరకు తెరిచినటువంటి తలుపుని, పరిశుద్ధుల కొరకు తెరిచిన తలుపుల్ని ఎవరు మూయలేరు. ఆమెన్. ఎవరు వేయలేకుండా మూయవాడును, ఎవరు మూయలేకుండా తీయవాడునైనా పరిశుద్ధుడైన దేవుడు చెప్పుచున్న సంగతులు నువ్వు నమ్మకంగా యథార్థంగా ఉంటే కనుక, నీ శక్తి కొంచెమై ఉన్నప్పటికీ కూడా నా వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు ఎల్లప్పుడూ నమ్మకంగా ఉంటే కనుక, నీ కొరకు నేను తలుపులు తెరిచి ఉంచాను, సమస్తమును నీకు ధారాళంగా దయచేయటానికి. ఆమెన్. ధారాళంగా దయచేయడానికి ఆయన తలుపులు తెరిచారండి. ఆయన తెరిచిన తలుపులు ఎవ్వరూ మోయలేరు. ఆమెన్. దేవుడు నిన్ను రక్షించాలనుకుంటే రక్షణ ద్వారాన్ని ఎవ్వరూ మోయలేరు. నీవు రక్షించబడ్డానికి దేవుడు తలుపులు తెరిచాడు. దేవుని బిడ్డ, నువ్వు రక్షించబడ్డానికి ఆ ద్వారం గుండా ప్రవేశించడానికి, ఇరుకు మార్గం గుండా ప్రవేశించడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా ఎంత కష్టమైనా, నాకు ఎన్ని కోరికలున్నా అవన్నీ కూడా నేను వదులుకుంటాను, మీ కొరకు నేను నమ్మకంగా సాగుతాను ప్రభు. దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకొని, నీ కొరకు రక్షణ ద్వారం తెరవబడింది. రక్షణ ద్వారం తెరవబడింది నీ కొరకు. బాప్తిస్మం పొందటానికి, మారు మనసు పొంది బాప్తిస్మం పొందటానికి నీ కొరకు ద్వారం తెరవబడింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను పొందుచున్న సమయంలోనంట పరిశుద్ధాత్మట ఆకాశము తెరవబడిందట. పావురం వలె పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువారి మీదకి దిగివచ్చినట్లుగా చూస్తాం. పరలోకం నుండి దేవుడు నీ కొరకు పరిశుద్ధాత్మను పంపించారండి. ఆయన తలుపులు తెరిచారు, పరలోకం నుండి పంపించారు పరిశుద్ధాత్మను నీకు. రక్షణ ద్వారం తెరిచారు ఆయన. మన క్రియలను బట్టి కాదు కానీ ఆయన కృప ద్వారా, కృపచేతనే ఆయన మనల్ని రక్షించారు. కృపచేత రక్షించినటువంటి ఆ గొప్ప దేవుడు నీకు కృపచేత అనుగ్రహిస్తున్న ఈ రక్షణ నువ్వేమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మనము గతంలో ఎలా జీవించినప్పటికీ మన కొరకు దేవుడు రక్షణ ద్వారం తెరిచారు. రా నా కుమారుడా, నా కుమార్తె రాని
దేవుని మందిరానికి దేవుడు నీకు రావడానికి తలుపులు తెరిచారు. ఇంతకాలం బయట ఎక్కడెక్కడో ఉండి దేవుని సన్నిధికి రాలేకపోయావు, కానీ ఈ రోజున దేవుని మందిరంలోనికి రాగలుగుతున్నావు అని అంటే దేవుడు నీకు రక్షణ ద్వారం తెరిచారు. ఈ రక్షణ ద్వారం తెరవ చేసిన తర్వాత నువ్వు మరలా లోకంలో ఉండటానికి ఏమాత్రం కూడా ఇష్టపడద్దు. వచ్చిన నీవు బాప్తిస్మం పొందు. బాప్తిస్మం పొందిన నీవు నీ కొరకు ఇదిగో ఆకాశమును చీల్చుకుని వచ్చినటువంటి, ఆకాశం తెరవబడి చూడండి పరిశుద్ధాత్మ పావుర ఆకారం వలె యేసుక్రీస్తు ప్రభువారి మీదకి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మని మరలా చూడండి ప్రజలందరికీ అనుగ్రహించడానికి పెంతెకొస్తు దినమున వారందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆది సంఘం మీదకి దిగొచ్చినట్లుగా ఆకాశము నుండి పరిశుద్ధాత్మను దేవుడు పంపించారు మన కొరకు. చూడండి పరలోకపు తలుపు తెరిచి మనకు కావలసినటువంటి రక్షణ, మనకు కావలసినటువంటి పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించి రేపు మనమందరం కూడా ఆ పరలోకంలో ప్రవేశించడానికి ఆ పరలోకపు తలుపు తెరవబడే ఉంటుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా చూడండి, ఇప్పుడు మనకు తెరవబడినటువంటి ద్వారం చాలా అనుకూలంగా సమీపంగా ప్రభు మనకి ఏ ఒక్కరికి ఈ గొప్ప భాగ్యం దూరం కాకుండా మనకి సమీపంగా అనుకూలంగా ఉంచారు. కానీ ఇది ఒక రోజున దూరం కాబోతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకున్న శక్తి కొంచెమై ఉన్నా, చూడండి కొంచెం ఆరోగ్యం ఉన్న దేవుని సన్నిధికి వచ్చుతున్న వారు ఇక్కడ లేకపోలేదు. వారికి ఆరోగ్యం సహకరించదు, నడవడానికి మరి కాళ్ళు సహకరించవు, కూర్చోవడానికి శరీరం సహకరించదు. అయినప్పటికీ దేవుని సన్నిధిలో నేను గడపాలి, నా దేవునితో నేను సహవాసం చేయాలి, వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారంగా జీవించాలని ఆశతో మనం వచ్చాం. అయితే ఇది వ్యర్థం కాకూడదు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనకు కొందరు వ్యక్తులు ఉన్నారు. వారు నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు ఏ విధంగా ప్రయాసపడ్డారు అనే విషయాల్ని మనము ధ్యానం చేద్దాం. చూడండి 2 కొరింథీ 8వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీ మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించేను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదీయగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. చూడండి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాటలు ఏమిటి అంటే, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చూడండి, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, చూడండి మాసిదోనియా సంఘములలో ఉన్నటువంటి ఒక గొప్ప ఉజ్జీవం మనకు గొప్ప ఆదర్శం. ఎందుకంటే వారికి బహుశ్రమలు వచ్చాయంట. బహుశ్రమలు 1, 2 కాదు, బహుగా వారు శ్రమ పడ్డారు. శ్రమ అనేది వారి జీవితంలోనికి వచ్చింది. దేవుని బట్టి వారికి శ్రమ వచ్చినప్పటికీ కూడా ఆ బహుశ్రమ వలన వారు ఎంత మాత్రం కూడా బాధపడలేదట, విసుక్కోలేదట, సనుక్కోలేదట, వారు ఎంత మాత్రము కూడా భయపడలేదట. వారు అత్యధికముగా సంతోషించిరి. ఎన్ని పరీక్షలు వచ్చినా సరే వారు బహుగా సంతోషించారంట. ఆమేన్. వారు బహుగా సంతోషించారు. చిన్న కష్టం వస్తే చాలు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నాకు కీడు చేశాడు, నాకు మేలు చేయలేదని చెప్పేటువంటి ఆ పరిస్థితులు ఈరోజు చాలామంది ఉన్నారు. కొంతమంది ప్రార్థనకి మందిరానికి ఎందుకు వస్తారంటే వాళ్ళకి ఏదో కష్టం వస్తే వస్తారు అంతే, అది తీరిపోవడం కోసం. మాకు మేలు చేస్తారేమో యేసు ప్రభు అని ఆ మందిరానికి వస్తారు. అది కాస్త తీరిపోయింది అనుకోండి, ఇంకా మందిరం వైపు చూడరు, ఇక దేవుని సన్నిధికి రారు. కానీ మాసిదోనియా సంఘముల వారు అలా కాదట. వారు బహుగా శ్రమ వలన పరీక్షించబడినప్పుడు సహితం
వారు అత్యధికంగా సంతోషించారంట. అత్యధికంగా సంతోషించారు. ఎందుకో తెలుసండి, వారు విన్న వాక్యము కొంచెమైనప్పటికీ కూడా దాన్ని పాటించడానికి శ్రద్ధాభక్తి వారు కలిగి ఉన్నారు. మనము విన్న వాక్యము ఈరోజు ఏం విన్నాం, మన వారం ఏం విన్నాం, విన్న తర్వాత మనలో ఎటువంటి మార్పు వచ్చింది, ఎటువంటి పరివర్తన వచ్చిందని మనలో ఎల్లప్పుడూ కూడా పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. మనము వాక్య ప్రకారంగా జీవించాలి. కానీ మనము కేవలం ఆచార సంబంధంగా మనం కేవలం వచ్చి వెళ్ళిపోయే వారంగానే ఉంటే గనక ఎంత మాత్రం కూడా మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు సంపూర్ణతను చూడలేరు. అయితే ఇక్కడ వారు అత్యధికంగా సంతోషించారంట. ఆమేన్. ఒకటి. రెండవది, వారిలో ఉన్నటువంటి మంచి లక్షణం 5వ వచనం చదువుదాం చూడండి. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. మొదట ఎవరికి అప్పగించుకున్నారంట? ప్రభువుకు అప్పగించుకున్నారంట. మొదట ఎవరికి అప్పగించుకున్నారు? ప్రభువుకు అప్పగించుకున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, మీరు ఏం చెప్పినా అది చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. అది ఎంత కష్టమైనా చేస్తాం, మాకు ఎంత ప్రయాసైనా దాన్ని మేము ఫాలో అవుతాం. ప్రభువుకు అప్పగించుకోవడం అంటే వాక్యం ఏం చెప్తే అది మేము చేస్తాం ఖచ్చితంగా. అంత మాత్రమే కాదు, రెండవదట మాకును అప్పగించుకుని, అంటే దైవజనులకు అప్పగించుకున్నారంట. దైవజనులకు అప్పగించుకోవటం అంటే ఏంటి? పాస్టర్ గారు ఏం చెప్పినా సరే మేము చేస్తాం. మా పాస్టర్ గారు ఏం చెప్పినా చేస్తాం. మా పాస్టర్ గారు చెప్పాలి కానీ ఏమైనా చేస్తాం. అది ఎంత కష్టమైనా చేస్తాం. ఇది రావాలండి మనలో. దేవుని కొరకు మనము శ్రమ అనుభవించడానికైనా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ వర్షం వస్తుంటే ఆరాధన సమయానికి వర్షం వస్తుంటే ఆగిపోయే, చూడండి, మేఘాలు పడితే చాలు ఇంకా బయటికి అస్సలు అడుగు పెట్టరండి. అదే సొంత పనులకైతే తడిసైన వెళ్ళిపోతారు, కానీ ఆరాధనకు వచ్చే సమయానికి మేఘం పట్టింది ఇంకా పండగే వాళ్ళకి. అబ్బాబ్బాబ్బా, ఈరోజు బయలే మేఘం పట్టింది. పాస్టర్ గారు ఒకవేళ అడిగారు అనుకో, పాస్టర్ గారు వద్దామనుకున్నామండి, సరిగ్గా వర్షం స్టార్ట్ అయిందండి, అందుకే మేము రాలేదు. కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని కొరకు శ్రమ పడటానికి ఇష్టపడవు. మే నెలలో ఎండాకాలంలో చాలామంది చర్చికి వెళ్ళరు. చాలా సంఘాల్లో ఎండాకాలం వెళ్ళరు, ఏసీలు వేసుకుని పడుకుంటారు హాయిగా. వర్షాకాలం వర్షం రాకపోతే ఆరాధనకు వస్తారు. మబ్బు పట్టినా మేఘాలు పట్టినా రారు. వర్షం కురిస్తే ఇంకా అసలే చెప్పలేం. అరే, మన భక్తి ఎలాంటి భక్తిది! మాసిదోని సంఘం అంట శ్రమ పడ్డారు దేవుని కొరకు. ఎంత శ్రమ పడినా సరే వారు శ్రమ పడ్డాం అనుకోలేరట. అత్యధికంగా సంతోషించారండి. దేవా, మాకు ఇలాంటి శ్రమలు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ శ్రమల్లో కూడా నిలబడే ఆ గొప్ప ఆధ్యాత్మిక స్థితి మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు ప్రభు అని దేవుని యందు వారు సంతోషించారంట. బహుగా సంతోషించారు, అత్యధికంగా సంతోషించారండి. నువ్వు ఏ వంక దొరుకుతుందా అని చూస్తావు. ఏ వంక దొరుకుతుందా, భక్తి మానేద్దాం, ఆరాధన మానేద్దాం, దేవుడు నాకు ఏం మేలు చేశాడు అని దేవుని మీదే నిందలేద్దాం, సనుగుదాం అన్నట్టుగా చూస్తారు చాలామంది. చూసారా? ఈ మిగిలిన విషయాలు చూడండి. నేను ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. వారు నిరుపేదలైనను అనే మాటను బట్టి మాత్రమే నేను చెప్తున్నాను. నిరుపేదలైనను అని చెబుతూ, వారు తమ సామర్థ్యము కొలదియే గాక, తమ సామర్థ్యం కంటే ఎక్కువగా. ఈ మాటలు నన్ను బాగా ఆలోచింపచేసేయండి. మాసిదోనియ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రేమ, దేవుని ఎడల ప్రేమ, సంఘం ఎడల ఉన్న ప్రేమ, సేవకుని ఎడల ఉన్న ప్రేమ ఎంత గొప్పది అని అంటే, చూడండి, వారు శ్రమలు వచ్చినా శ్రమలో కృంగిపోలేదు, నిరుపేదలైనా సాకులు చెప్పలేదు. వారు ప్రభువుకి ఎంత అప్పగించుకున్నారో సేవకులకు కూడా అంతే అప్పగించుకున్నారు తప్ప ఏ విషయంలో కూడా వారు ఎంత మాత్రం కూడా వెనుకడుగా వేయలేదు, ఏ విషయంలోనూ. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డ, మన భక్తి ఎలా ఉండాలో తెలుసా? నీకున్న శక్తి కొంచెమై ఉన్నప్పటికీ కూడా భక్తి విషయంలో నువ్వు శక్తివంతమైన వ్యక్తిగా ఉండాలి. దేవుని బిడ్డ, నీకున్న శక్తి కొంచెమై ఉండొచ్చేమో, కానీ నీ పరిస్థితుల్ని అధిగమించి నీ సామర్థ్యం కంటే ఎక్కువగా నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండొచ్చు. నీ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నువ్వు భక్తి చేయాలి. మన అనారోగ్యాన్ని ఆధారం చేసుకుని భక్తి చేయటం కాదు. నీవే పరిస్థితిలో ఉన్నా సరే
ధనమున్నా లేకపోయినా ఇప్పుడంటే బళ్ళు కార్లు వచ్చినాయి. కనీసం సైకిల్ లేని రోజుల్లో కూడా నేను నడిచి సమయానికంటే ముందుగా బయలుదేరి పరుగున వెళ్ళేవాడిని అండి. షార్ట్ కట్లో పరుగులు పెట్టేవాడిని. షార్ట్ కట్లో, అడ్డదారుల్లో, చాలగుండా, గట్లు గుండా పరుగులు పెట్టేవాడిని అండి. రోడ్డు గుండా నడిచి వెళ్తే సిగ్గని షార్ట్ కట్లో మనుషులు వెళ్ళని మార్గాల గుండా పరుగులు పెట్టేవాడిని అండి. నా ప్రభు చూశారు. ఒకసారి అయితే బోధలో పడిపోయానండి. రాత్రి సమయం, నైట్ టైం, సైకిల్ లేదు. చిట్టవరాన్ని మీటింగ్కి అటెండ్ అవ్వాలి. అయితే నవరసపురానికి అక్కడ వాక్యం చెప్పి ఇక్కడికి రావాలి. ఇక్కడికి రాలేనని చెప్పినా, అన్న మీరు ఖచ్చితంగా రావాలి అని అంటే, సరే నేను వైట్ అండ్ వైట్ నైట్ టైము నవరసపురాన్ని మీటింగ్ వాక్యం చెప్పేశాను. వాక్యం చెప్పి అటు నుంచి షార్ట్ కట్లో ఉంటుందండి, తవ్వారనమాట నీళ్ళు వెళ్ళటానికి. అది వెళ్ళేటప్పుడు నేను చూశాను, వచ్చేటప్పుడు కొంచెం ఆ కంగారులో మర్చిపోయాను, ఆ బోధలో పడిపోయాను. నా బైబిల్ పడిపోయిందండి. నా చేతిలో ఉన్న బైబిల్ పడిపోయింది. నేను నిజంగా ఏడ్చానండి, చాలా ఏడ్చాను. ఎందుకో తెలుసా? నా బైబిల్ కనపట్టలేదు. ప్రభువా, బైబిల్ కొనుక్కోలేని పరిస్థితి. నాకు నా బైబిల్ కావాలి. ఒకవేళ తడిసిపోతే నేను బైబిల్ కొనుక్కోలేను. అక్కడే తడుముతున్నాను, కింద మునిగిపోయింది అనుకుని అక్కడే తడుముతున్నాను. ఎంత తడిమినా నాకు దొరకట్లేదు. నా బట్టలన్నీ బాడైపోయినాయి అండి. ఆ బైబిల్ కోసం ఏడుస్తున్నాను, ప్రభువా నాకు బైబిల్ కావాలి యేసయ్యా అంటూ. అలాగా ఆ బోధు, ఆ నీరు ప్రవహిస్తుందేమో, నేను మునిగిపోయింది అని అనుకున్న బైబిల్ తేలుతుందండి. అలాగా బైబిల్ తేలుతుంది. బైబిల్ తేలుతుంటే నిజంగా బైబిల్ ఇలాగ తడుముకుంటా వెళ్తున్నప్పుడు ఆ బైబిల్ చేతికి తగలగాని ఎంత గొప్ప ఆనందం. ప్రభువా నా బైబిల్ నాకు ఇచ్చినందుకు వందనాలు, ఇది లోపలికి వాటర్ వెళ్ళకుండా సహాయం చేయండి ప్రభువా అని ఎంతో ఏడుస్తూ అలాగా నేను మీటింగ్ ఎక్కడైతే జరుగుతుందో, వాళ్ళ పేరు గోగులమండ, మరి లక్ష్మణరావు గారు ఏదో పేరండి. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. మంచి భక్తి పరులు, ప్రియులరా. అయితే వారింటి దగ్గర మీటింగ్ అనమాట. అక్కడికి వెళ్ళటానికి నేను వెళ్ళేటప్పటికి మీటింగ్ అయిపోయింది. తడి బట్టలతోటి, బాడైపోయిన బట్టలతోటి, బురదైపోయిన బట్టలతోటి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్తే అయ్యో ఏంటి ఇది ఇలా అయిపోయింది ఏంటి అని చాలా ఆశ్చర్యంగా, నేను అన్నమాట ప్రకారంగా కనీసం కనపడి వెళ్ళిపోదాం అన్నట్టుగా వెళ్ళాను. ప్రియులరా, నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నేను నడిసే సువార్త చేశానండి. ప్రారంభ దినాల్లో నడిసి నొప్పొస్తే పొట్ట పట్టుకుని ఏడుస్తూ పరుగులు పెట్టినటువంటి రోజులు ఉన్నాయండి. ఇవి ఎవరికి తెలియదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా చూడండి, మన జీవితంలో మన శక్తి కొంచెమై ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు ప్రయాసపడట్లో, దేవుని కొరకు శ్రమపడట్లో, దేవుని కొరకు మన సామర్థ్యానికి మించినటువంటి కార్యాలు చేయట్లో మనం ఎల్లప్పుడూ కూడా ఆసక్తి గల వారంగా ఉండాలండి. చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే, పై వాటిని అన్నిటిని చూస్తారు. పాస్టర్ గారికి ఏంటి, ఆ వెనుక ఏమున్నాయో ఎవరు చూడండి. వెనక ఏమున్నాయో, వాళ్ళ జీవితంలో ఎంత దుఃఖకరమైన, వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయో ఎవరికి తెలియదు. మీరు నమ్మినా నమ్మకపోయినా రాత్రి చూడండి, నిద్రపోకుండా 3 గంటల వరకు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూనే ఉన్నానండి రాత్రి అంతా. ఆధ్యాత్మిక జీవితంలో మీరు బలపడాలండి. ప్రభువా, ఎంతకాలం వాక్యం విన్నా వారు అలాగే ఉండిపోతున్నారు. భక్తిలో బలపడాలి, శక్తిమంతులు కావాలి, వారిలో ఒక ఆధ్యాత్మికమైన ఉద్యమం రావాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించినటువంటి ప్రార్థనలు వ్యర్థం కాదని, నా కన్నీరు వృధా కాదని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో నీ శక్తి కొంచెమై ఉండినా దేవుని వాక్యాన్ని గైకొన్నటువంటి ప్రతి వారి జీవితాల్లో ఎలా ఉంటారు తెలుసా? నేను దేవుణ్ణి ఎరుగుదును అన్నట్టుగా ఉంటారు తప్ప దేవుణ్ణి ఎరగను అన్నట్టు ఉండరు. దేవుణ్ణి ఎరగము అన్న వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయంటే, లోకము, లోకాశలు, సరదాలు, ఆనందాలు, ఎంజాయ్ చేయటం. చూడండి, పాపములో, శాపములో జీవించడానికి వాళ్ళు తమను తాము అప్పగించేసుకుంటారండి. ప్రభువుకి అప్పగించుకోరు, అపవాదికి అప్పగించుకుంటారు, లోకానికి అప్పగించుకుంటారు, లోక ఆశలకు అప్పగించుకుంటారు. నువ్వు ఎవరికి అప్పగించుకుంటున్నావు? దేవునికి అప్పగించుకుంటే నీ క్రియలు వేరుగా ఉంటాయి, నీ జీవితం వేరుగా ఉంటుంది, నీ పరిశుద్ధత వేరుగా ఉంటుంది, నీ భక్తి వేరుగా ఉంటుంది, నీ ఆసక్తి వేరుగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటావు దేవుని బిడ్డ. ఎప్పుడు చూసి నువ్వు అపవాది క్రియలకు అప్పగించుకుంటున్నావు తప్ప దేవునికి, ప్రభువుకి ఎప్పుడైనా అప్పగించుకున్నావా?
సేవకులకి ఎప్పుడైనా అప్పగించుకున్నావా? పాస్టర్ గారు మీరు ఏం చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడైనా అనగలిగావా? చెప్పిందే చేయరు, ఇంకా చెప్పకుండా చేయటం అంటే చాలా ఆశ్చర్యం. ప్రియులరా, చూడండి, మన ఆధ్యాత్మిక జీవితాలని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం తెలుసుకున్న మాట. తన జీవనమంతయు వేసాను, తన జీవనమంతయు వేసాను. మీకు ఒక విషయం చెప్తున్నాను, నా ఆంతర్యం, నా ఉద్దేశం మీకు తెలియాలి. తన జీవనమంతయు వేసాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని కొరకు అవసరమైతే నీవు ఒకరోజు కూలి పనైనా ఉద్యోగమైనా మానుకుని, వ్యాపారమైనా మానుకుని, దేవుని కొరకు నీ సమర్పణ జీవితాన్ని, నీ త్యాగాన్ని చాటుకోవాలండి. నేను వేరే రూట్లో చెప్తున్నాను, ఇది సందర్భం ఏదైనా చూడండి. మన సమర్పణ ఎలా ఉండాలని అంటే, సేవకుడు చెప్పాడు అని అంటే, ప్రభువు చెప్పారు అని అంటే, మన జీవనమంతయు కోల్పోయినా సరే, మన జీవనమంతయు, మన జీవనాధారం అంతా కోల్పోయినా సరే, మనకు నష్టం వచ్చినా సరే, అది మనకు ఇక లేదు అనుకున్న దేవుని కొరకు సమర్పించవలసినటువంటి జీవితం కొరకు నేను చెప్తున్నాను. తన జీవనమంతా వేసిందంట, తన జీవనమంతా అప్పగించుకుంది, తన జీవనమంతా సమర్పించిందండి. నా జీవితం అంతా దేవుని కొరకే అన్నట్టుగా ఆమె వ్యక్తపరిచింది. ప్రారంభంలో మాట ఏమని ఉంటుందంటే, మనం చదివిన వాక్య భాగంలో మార్కు సువార్తలో ప్రభువు ఎక్కడ కూర్చున్నారంట? కానుక పెట్టె దగ్గర కూర్చుండి చూస్తున్నారంట. చూడండి, ఇక్కడ నేను కానుకంటే సమర్పణ అని చెప్తాను. నేను సమర్పణ, మన సమర్పణ చూస్తాడు దేవుడు. మన సమర్పణ, మన హృదయంలో మన సమర్పణ చూస్తాడు. మన కానుక పెట్టే మన హృదయం, మన కానుక పెట్టే మన హృదయం, మన హృదయంలో ఏమేం కలిగి ఉన్నామో ఆయన మన హృదయాన్ని, మన పెట్టిని చూస్తున్నాడండి. మన హృదయం కానుక పెట్టే, మన హృదయం కానుక పెట్టే. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ సమర్పణ ఎలా ఉంది? ఇవన్నీ దేవుడు, అక్కడ ఉన్నవారు తమ కలిగిన వాటిలో సమర్పణ కలిగి ఉన్నారు. అంటే ఉంటే, సమయం ఉంటే వెళ్దాం, సమయం ఉంటే అనుకూలమైతే వెళ్దాం అనుకునే మనస్తత్వాలు వాళ్ళవి. కానీ ఈమె తన జీవనం అంతా వేసిందంట. అంటే తన జీవితమే దేవునికి అర్పించేసిందండి. తన జీవితమే దేవునికి సమర్పించేసుకుంది. తన జీవితం దేవునికి దేవా మీ కొరకే నేను బ్రతకటం అన్నట్టు అనమాట. ఇక్కడ అర్పణ అనేదాన్ని మన హృదయంలో ఉన్నటువంటి కోరికలు, మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, మన హృదయంలో ఉండేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయో దేవుడు చూస్తున్నాడండి. కానుక పెట్టని చూస్తున్నట్టుగా నీ హృదయంలో నీ ఆలోచన విధానం ఎలాగుంది, నీ నిర్ణయం ఎలాగుంది, నీ విధానం ఎలా ఉంది, దేవుడు దాన్ని చూస్తున్నాడండి. ఆమేన్. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 11 నుండి 16 వచనాలు. నీ దేవుడైన యెహోవా జీవము తోడు. చూడండి, మేము సావక ముందు అనే మాటను ఉపయోగించిందండి. నేను కీ పాయింట్స్ని మీకు చెప్తున్నాను అంతే, మొత్తం అంతా చెప్పట్లేదు. కీ పాయింట్స్ ఇవి అసలు వాక్యానికి మూలాధారం అనమాట. ఆ వాక్యానికి, ఆ సందర్భానికి కావలసినటువంటి, చూడండి ఆమె ఏమంటుందంటే, నీ దేవుడైన యెహోవా జీవంతోడు. నేను అబద్ధం మాట్లేదు, మేము సావక ముందు అనే మాటను ఉపయోగిస్తుందండి. ఏంటంట? మేము సావక ముందు అంటే చనిపోయే పరిస్థితిలో ఉన్నాము మేము. అది దేవునికి కూడా తెలుసు. మేము చనిపోయే పరిస్థితుల్లో కూడా మేము దేవుని మాటకు లోబడతామని చెప్పి, చూడండి, తమ కొరకు సిద్ధపరుచుకున్న వాటిని దేవునికి సమర్పించినట్లుగా మనం చూస్తాం. ఆమెన్. అంటే మరణకరమైన పరిస్థితిలో సహితం నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దేవుడు చెప్పింది చేసే ఆ సమర్పణ కలిగి ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. చచ్చిపోయే పరిస్థితులు వచ్చినా సరే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దైవజనుని ద్వారా దేవుడు చెప్పే మాటకు కట్టుబడి ఉంటే దేవుడు చూసుకుంటాడు అన్నట్టుగా మనం ఉండాలి. ఆ సమర్పణలోకి రావాలి భక్తి అంటే. ఆమెన్. అర్థమవుతుందా? నా ఆవేదన అర్థమవుతుందా? నేను అందులో ఉన్నటువంటి విషయాల్ని నా స్వార్థం కొరకు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. నీ సమర్పణ జీవితం అనేది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎలా ఉండాలంటే, నేను దేవుని కొరకు, దేవుని మాట కొరకు నేను దేన్నైనా నష్టపోతాను అన్నట్టుగా బ్రతకాలి. దేవుని కొరకు దేన్నైనా నష్టపోతాను, దేవుడు చెప్తే ఏమైనా చేస్తాను,
దైవజనుడు చెప్పిన దాన్ని దేవుడు చెప్పిన మాటగా నేను స్వీకరిస్తాను అన్నట్టుగా నువ్వు బ్రతకాలి. అలాంటి తీర్మానం నీలో రావాలి. అలాంటి భక్తి నీలో ప్రారంభం కావాలి దేవుని బిడ్డ. నేను అలా బ్రతికానండి, విశ్వాసిగా అలా బ్రతికాను, ఇప్పటికీ అలా బ్రతుకుతున్నాను. అలా బ్రతకాలి. అలా చెప్తూ ఉంటాడులే పాస్టర్, వాక్యం అలా ఉంటుందిలే, అందరూ అలా చెప్తారులే, ఇలా తేలికపాటి చీప్ మైండ్ నాకు ఉండదండి. చీప్ మైండ్ మనకు ఉండకూడదు. మనము దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు అది దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక గొప్ప సమర్పణ భావం రావాలి. దేవుడు చెప్పిన దేనికైనా దేవునికి నేను అప్పగించుకోవాలి, దైవజనునికి అప్పగించుకోవాలి. అంటే దైవజనులకు అప్పగించుకోవటం అంటే మా స్వార్థం కొరకు ఉపయోగించుకోవటం అని కాదు. దేవుని మాటను, దేవుని యొక్క చిత్తాన్ని దైవజనుడు చెప్తున్నప్పుడు దేవుడు చెప్పినట్టుగానే దైవజనుడి మాటను గౌరవించి అలా స్పందించటం, అది దాని అర్థం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్పినట్టుగా చేసిన వారి జీవితాలు చాలా అద్భుతంగా మారిపోయాయి. ఆమేన్, హల్లెలూయా. కరువు కాలంలో కూడా దేవుడు సమృద్ధినిచ్చాడు. ఎందుకో తెలుసా? ప్రాణాలని పణంగా పెట్టింది ఆమె. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్లేదు, ఇది తినకుండా నేను చనిపోయినా పర్లేదు. దేవుడు చెప్పాడట, దైవజనుడు నాకు చెప్పాడు, దేవుడు చెప్పినట్టుగా, దైవజనుడు చెప్పినట్టుగా నేను అలాగే స్పందించాలి. ఇక నేనేమైపోయినా అనవసరం అన్నట్టుగా ఆమె అలా చేసింది కనుక కరువు దినాలన్నిటి అనగా 3.5 సంవత్సరాల సమృద్ధిని దేవుడు ఆమె జీవితంలో అనుగ్రహించారు. ఆ కుటుంబానికి ఆ సమృద్ధిని అనుగ్రహించారు. దేవుడి మాట వింటే మనల్ని ఎన్నడూ కూడా శాపగ్రస్తులుగా దేవుడు చేయడండి, దరిద్రులుగా చేయడండి. మనల్ని అందరూ ఇబ్బందులు పడుతున్నా కూడా దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసి ఘనమైన కార్యాలు చేస్తాడండి. దేవునికి లోబడటం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం 2వ రాజులు 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకై వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా. చాలండి, దేవునికి స్తోత్రం. చూడండి, దైవజనుడంట దేవుని పని చేస్తున్నప్పుడు అప్పులు చేశాడంటండి. ఎవరి కొరకు అప్పులు చేశాడు? ఎవరి కొరకు అప్పులు చేశాడు? దేవుని పని కొరకు అప్పులు చేశాడు. భక్తిపరుడట అతడు, భక్తిపరుడు. దేవుని పని కొరకు అప్పులు చేశాడంటండి. అప్పులు చేసి తీర్చకుండానే చనిపోయాడంటండి. అప్పులు చేసి తీర్చకుండానే చనిపోయాడంట. చనిపోతే ఇప్పుడు 2 కుమారులు ఉంటే, అమ్మా మీ 2 పిల్లల్ని మాకు పాలితనం చేయించడానికి పంపించు, మీ ఆయన తీసుకున్న అప్పు తీర్చలేదు కనుక నీ పిల్లల్ని నాకు దాసులుగా, ఎంతకాలం అయితే ఆ అప్పు తీరటానికి వ్యవధి పడుతుందో అంతకాలం నాకు దాసులుగా ఉండాలని ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తే, అయ్యా నాకు కొంచెం గొడవి అయ్యా, కొంచెం గొడవి అని చెప్పి పరుగు పొరుగున ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఎలీషా గారికి, దైవజనుడు అయినటువంటి ఎలీషా గారి దగ్గరికి వచ్చింది. ఇక్కడ నేను ఏమంటానంటే, ఒక దైవజనుడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు, మీరు నిజంగా విశ్వాసం అయితే కనుక మీ దైవ సేవకుల పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉంటున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దైవజనుడట అప్పులు చేసి తీర్చకుండా చనిపోయాడు అంటండి. మరి ఆ విశ్వాసులు ఏం చేస్తున్నట్టండి? ఆ విశ్వాసులు ఏం చేస్తున్నట్టు చూసారా? చాలా భయంకరమైన పరిస్థితి. చాలామంది సేవకులేమో మోసాల చేత, జిమ్మిక్కుల చేత చక్కగా వాళ్ళు తెలివిగా సంపాదించుకుని లక్షల కోట్లు సంపాదించుకుని, చూడండి చాలామంది వడ్డీలకు తిప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. విచారకరమైన సంగతి. కానీ ఈ సేవకుడు అప్పులు చేసి తీర్చకుండానే చనిపోయాడంట. ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవటానికి వచ్చిన వ్యక్తిని గురించి
చెప్పడానికి వచ్చి, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ఏడుస్తూ వచ్చింది. కానీ ఈ సేవకుడట ఎలాంటి వాడని ఆమె సాక్ష్యం ఇస్తుంది. నీకు తెలియను కదా అని అంటుంది. ఎలాంటి వాడంట? యెహోవా యందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలుసు కదయ్యా. నేను దాపరికమేం కాదు, నీకు తెలుసు కదా. నా భక్తి ఎలాంటి వాడు నీకు తెలుసు కదయ్యా. భక్తిపరుడయ్యా, నమ్మకస్తుడయ్యా. మేము ఎన్ని చెప్పినా వినకుండా దేవుని సేవ, దేవుని పని, దేవుని కార్యం అంటూ దేవుని కొరకు తన శక్తికి మించిన కార్యాలు చేశాడయ్యా. అయ్యా ఇప్పుడు ఇదిగో నా భర్త చనిపోయిన తర్వాత ఇదిగో అప్పులవాడు నా పిల్లల్ని తీసుకుని వెళ్తానంటున్నాడు అయ్యా. చూడండి ఎంత వేదంతో వచ్చిందో. ఏ సేవకునికి ఇలాంటి పరిస్థితి, దుస్థితి రాకూడదు. ప్రతి విశ్వాసి చూడండి, ఒక సేవకుని యొక్క పర్యవేక్షణలో సాగుతున్నటువంటి ప్రతి వ్యక్తికి నీ దైవజనుడు ఎలాంటి వాడో నీకు తెలియాలి. నీ దైవజనుడు ఎలాంటి వాడో తెలియాలి. మోసగాడో, భక్తిహీనుడో, వేషధారో, లేకపోతే బ్రతుకు తెరువు కొరకు వచ్చిన వాడో, దేవుని కొరకు బ్రతకాలని తపన కలిగిన వాడో నీకు తెలియాలి ఖచ్చితంగా. అలాంటి సేవకుడు చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి కాకుండా దేవుని కొరకు బ్రతకడానికి వచ్చిన సేవకులకి సహకరించండి. మీకేం తక్కువ కాదు, అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తారు. అవును, ఈరోజు విశ్వాసుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎక్కడో స్వస్థతలో ఎక్కడో అక్కడ ఎన్ని వారాలు వెళ్తే ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అంటే, ఇక్కడ స్థానిక సేవకుడేమో వారి కొరకు కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తాడండి. వీళ్ళు నెలకోసారి, వారానికోసారి అక్కడక్కడికి వెళ్తూ ఉంటారండి. పనికి మాలిన మందంతా అక్కడక్కడికి వెళ్ళి ఈ కానుకలు అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మాకు పిల్లలు పుట్టారు అంటే, స్థానికంగా ఉన్న సేవకుడు నీ కొరకు ప్రార్థన చేయలేదా? ఉపవాసం ఉండి నీ కొరకు ప్రార్థన చేయలేదా? గత వారంలో 3 దినాలు ఉపవాసం ఉన్నాను, మీకు ఎవరికి తెలియదు. 3 దినాలు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం అంటే సెల్ ఫోన్ మాట్లాడను, ఇంట్లో వాళ్ళతో మాట్లాడను, ఎవరితోనూ మాట్లాడను, నా దేవునితో ఏకాంతంగా గడుపుతానండి. ఆ గదిలోకి వెళ్ళి 3 దినాల తర్వాత వచ్చాను. తెలుసా మీకు? సంఘం కొరకు, క్షేమం కొరకు నిత్యం ప్రార్థన చేస్తాడండి దైవజనుడు, స్థానిక దైవజనుడు. ఎవరో టీవీలో వర్తమానం వింటారు, బలి చెప్పారు అయ్య గారు మీ 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 ప్రోగ్రామ్కి స్పాన్సర్, లేకపోతే మీకు కానుక ఇవ్వాలనిపించింది అయ్య గారు. ఎక్కడో ఉన్న వ్యక్తికి, ముక్కు ముఖం తెలియని వ్యక్తికి, నువ్వెవరో తెలియని వ్యక్తికి, నీ పేరు కూడా తెలియదు, నీకు కష్టం వస్తే నీ కొరకు ఎవరు వస్తారండి? నిన్ను ఎవరు పట్టించుకుంటారు? మొక్కుబళ్ళు ఎక్కడ చేస్తారు? విజయవాడ కొండ, పేరు నీకు సంబంధం లేని వ్యక్తులకి సమర్పిస్తున్నారు. సేవకుడు నిత్యము అలా ఉంటారు. కొంతమంది చూడండి, నేను తప్పంటలేదు, మంచిదే, కానీ నువ్వు ఇక్కడ చేయవలసినవి చేయకుండా ఎక్కడో చేస్తున్నాను అని అనుకుంటే అండి, వృద్ధాశ్రమాలకి నీ తల్లిదండ్రులను సరిగా చూడవు, నువ్వు నీ కళ్ళెదురుగున్న వృద్ధుల్ని ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు పట్టించుకోవాలి. కానీ వృద్ధాశ్రమాలకి, అనాథాశ్రమాలకి అక్కడ భోజనాలు పెట్టుకోవాలి. అక్కడ చేసి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, లోక సంబంధులు బోళ్ళు మంది ఉన్నారు. వాళ్ళు ఎలాగ దేవునికి చేయరు, వాళ్ళని చేయనివ్వండి. కానీ దేవుని కొరకు చేయవలసినవి, నీ చుట్టూన్న వాళ్ళ కొరకు చేయవలసినవి, నీ చుట్టూన్న వాళ్ళు నీకు కష్టాలు పడుతున్నట్టు నీ కళ్ళు కనిపించట్లేదా? నీ ఇంటి పక్క వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు మనుషులు కాదా? నీ బంధువులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సహాయం చేసావా? గొప్పల కోసం మాత్రం మేము ఏదో ఎక్కడికో వెళ్ళి ఏదో చేసాము. జాగ్రత్త, నువ్వు చేసేవి గొప్పల కోసం, బడాయి కోసం చేయొద్దు. ఇది కూడా బడాయి కోసం చేసేవి దేవుడు చూస్తున్నాడు. నీ సేవకుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో తెలియదా? చూడండి, మొన్న తెల్లవారుజామున వెళ్ళిపోయారండి అక్కడికి. నేను ఉపవాసంలో ఉన్నాను, ఆ లైవ్ చూశాను. తెల్లవారుజామున వెళ్ళిపోయారండి. ప్రార్థన ఎప్పుడు అంటే తెల్లవారుజామున వెళ్ళిపోయారు. సంఘానికి సమయానికి రారు మీరు. అనవసరమైన స్థలాలకు చూసారా? చాలామంది వెర్రోళ్ళండి, వాక్యం తెలియక. మీ కొరకు ఆవేదన పడుతున్న సేవకుని యొక్క మాటలు మీకు అర్థం కావట్లేదు. పాస్టర్ గారు ఇక్కడ ఏమని అన్నారనుకోండి, ఇంకో సంఘానికి పోతారు. అక్కడ ఏమన్నారనుకో ఇంకో సంఘానికి, ఇంకా ఎక్కడ ఏ సంఘానికి వెళ్ళకుండా ఎక్కడైతే స్వస్థతలు అంటారు అక్కడికి వెళ్తారు. ఈ పనికి మాలిన వాళ్ళు అందరూ
మాట అంటే పడరు కదా, అక్కడ చక్క హాయిగా నిద్రపుచ్చుతా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, స్వస్థపరుస్తాడు, దేవుడు నీ అప్పులన్నీ తీరుస్తాడు, నీకు సంతానం ఇస్తాడు, దేవుడు కార్యాలు చేస్తాడు. అనవసరమైన విషయాలకి రోజు అక్కడికక్కడ ప్రయాసపడతాం. దేవుని సన్నిధిలో వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం రండి అంటే ఉపవాసం ప్రార్థన చేయడానికి రారు, కానీ ఎక్కడో నడిచి వెళ్ళిపోతామంటారండి. చెప్పని విషయాలు చేస్తూ ఉంటారు చాలామంది. దేవుడు చూడలేదు అనుకుంటున్నారా మీ వేషాలు? మీ వేషాలు దేవుడు చూడలేదా? ఏది నీ సమర్పణ? ఎవరికి అప్పగించుకున్నావు నువ్వు? అటు దేవునికి అప్పగించుకోలేదు, సేవకునికి అప్పగించుకోలేదు. నీ జీవితం అంతా ఎటు కానిటువంటి గందరగోళ పరిస్థితిలో నీకు నువ్వే భ్రమపడుతున్నావు, నేను కూడా భక్తి చేస్తున్నాను, దేవుడు నన్ను చూసేస్తాడు, ఆశీర్వదించేస్తాడు అనుకుంటున్నావు. జరగవు, అలాంటివి ఏమీ జరగవు. నీ స్థానికంగా నీ సంఘాన్ని, నీ సేవకుడిని పట్టించుకున్నప్పుడే దేవుడు నిన్ను పట్టించుకుంటాడు, నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అది నేర్చుకోండి. నోటి మాటలు అయ్యో పాపం అలాగంట, అయ్యో ఈ పనికిమాలిన సహానుభూతి ఎందుకు పనిచేయదు? స్తోత్రం. మాసిదోనియ సంఘం నిరుపేదలైనను వారి సామర్థ్యం కంటే అద్భుతంగా వారు బ్రతికారని చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దైవజనుల మాట విన్నారు, దేవుణ్ణి గణపరిచారు. నేర్చుకోండి, నేర్చుకుని ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడండి. చూడండి ఆ పరిస్థితి, దైవజనుడికి ఆ పరిస్థితి, అప్పులతో చచ్చిపోవడం ఎంత ఘోరం. చూడండి ఆ పరిస్థితి రావడానికి గల కారణం విశ్వాసి కర్తవ్యం మర్చిపోతే, విశ్వాసి దేవుని పరిచర్య పట్ల బాధ్యత లేకుండా ఉంటే నిజమైన సేవకునికి అప్పులే మిగులుతాయి. మోసగాళ్ళైన సేవకులకి వరాలు, కాసులు కురుస్తాయి. ప్రజల్ని ఎలా ఆకట్టుకోవాలి, ప్రజల్ని ఎలాగూ అట్రాక్ట్ చేయాలి. కానీ నిజమైన సేవకుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధత, ఎలా ప్రజల్లో పరిశుద్ధత రావాలి, వారి భక్తిలో నమ్మకంగా ఉండాలి, ఇలాంటి ఆలోచనలతో పరితపిస్తాడండి. వారికి బుద్ధి చెప్పాలి, పరలోకానికి సిద్ధపరచాలి, ఇది ఆశ. కానీ బయట ఉన్నటువంటి ఈ మోసగాళ్ళు చేసే జిమ్ముకులు ఎలా ఉంటాయంటే, దేవుని బిడ్డ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. ఎర్ర జాకెట్ వేసుకున్నా చూడండి, దేవుడు అన్నీ చెప్తాడంటండి. నువ్వు గల్ఫ్ వెళ్ళాలనుకున్నావు, నీకు ఉద్యోగం కోసం వచ్చావు, ఇవన్నీ చెప్తాడండి. అంతేకాని నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు పాడు పనులు చేస్తున్నావు, దేవుడు చెప్పమంటాడని మాత్రం చెప్పడంటండి దేవుడు. మీరు ఎక్కడేనండి, ఇదిగో నువ్వు అక్రమ సంబంధం కలిగి ఉన్నావు, వేరే పరపురుషుడితో ఉన్నావు, దేవుడు చెప్పమంటున్నాడని చెప్తే అబ్బా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి సువార్త. ఇలాంటివి చెప్తారండి. అలాంటివి చెప్తే వస్తారు ఎవరైనా? వస్తారా? అలాంటివి చెప్తే ఎవరైనా వస్తారా? స్వస్థల దగ్గరికి వస్తారా? రారు కదా. అక్కడ సాక్ష్యాలు ఎలాంటివి చెప్పిస్తారంటే, నేనండి 7 వారాలు రావాలనుకున్నానండి, వచ్చానండి, నాకు అసలు ఇంచుమించు 13 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి, ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు. మాకండి అసలు చాలా అప్పులండి అండి, ఇక్కడికి వచ్చామండి 7 వారాలు 3 వారాలు వచ్చేటప్పుడు అప్పులన్నీ తీరిపోయినాయండి. వినే వాళ్ళకి ఎలా ఉంటుంది, బా నేను కూడా వెళ్తే బాగుండు, మనకి ఇలాంటి సమస్యలు ఉన్నాయి కదా, మన పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన చేసినా ఏం జరగట్లేదు. మీ కొరకు కన్నీరు కారుస్తున్నాం. తగిన సమయంలో దేవుడు అద్భుతాలు, అసలు అలాంటి సాక్ష్యాలు చెప్పించాలంటే మన సిస్టర్ గారు అంటున్నారు, మీరు అలాంటి సాక్ష్యాలు చెప్పించారు పాస్టర్ గారు. అసలు మేము అందరం సాక్ష్యాలు చెప్తే ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి, అలాంటివి వద్దంటారు. రక్షణ సాక్ష్యం ఒకటే చెప్పమంటారు మీరు, మీ దగ్గర వచ్చింది అదే. అలాంటి సాక్ష్యాలన్నీ చెప్పుకుంటే మన సంఘం ఇంకా బలపడిపోయినా. వద్దు, రక్షణ సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం మరొకటి ఏది లేదు. రోగం తగ్గిందా మరలా వస్తుంది, పిల్లలు పుట్టారా సరిగా పెంచలేదనుకో లోకంలో తిరుగుతారు వాళ్ళు. ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఆ తర్వాత నీకు ఏం కావాలో అన్నీ చేస్తాడు దేవుడు. ఇక్కడ ఎన్నో అద్భుతాలు చూసిన వాళ్ళు ఉన్నారు. 2 రోజుల్లో చనిపోతాం అన్నవారు కూడా లేచి తిరుగుతున్నారు ఈ రోజున, కానీ ఇక్కడ లేరు, కానీ ఎక్కడో లోకంలో ఎక్కడో తిరుగుతున్నారు అనుకోండి, మొత్తం మీద బ్రతికే ఉన్నారు. సావలేదు, ఇప్పటికీ సావలేదు, ఇన్ని సంవత్సరాలు నేను సావలేదు. కన్నీరు కార్చి వారి బాధ మా బాధగా ఎంచుకుని స్థానిక దైవజనుడు ఏం చేస్తాడంటే వేదంతో ప్రార్థన చేస్తాడండి. ఆమేన్, హల్లెలూయా.
నేను రాత్రి పండుకుందామని ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రావట్లేదు. లేచి ప్రార్థన చేశాను. ఏమని తెలుసా? ప్రభువా, ఈ రాత్రి ఎవరైనా ఒకవేళ చనిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారేమో, వారిని ఆపండి ప్రభువా, వారిని ఆదరించండి ప్రభువా. అనారోగ్యంతో, వేదంతో ఎవరైనా బాధపడుతుంటే వారిని స్వస్థపరచండి ప్రభువా. ఇలాంటివన్నీ రకరకాల ఆలోచనలు, ఇవన్నిటి చేత ప్రార్థనలో అలా గడుపుతానే ఉన్నానండి. మీరు నమ్మకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. నేను చెప్పే ప్రతి మాట రేపు దేవుడు లెక్క అడుగుతాడు. మీకు అబద్ధం అవ్వచ్చు, కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. దూరదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు, ఇక్కడ ఉన్నవారు కానీ ఎవరికి ఏ సమస్యలు వచ్చినా ఈ రాత్రి మీరు అద్భుతం చేయండి ప్రభు అని మాత్రమే నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. ఆమేన్. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు, చివరి వచనం ఇది, ముగించుకుందాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా, ద్వారపాలకులైన బిగ్తాను, జెరెసు అనే నపుంసకులు రాజైన అహస్వేరోసును సంపయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగగా, రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఇతడు రాజు విషయంలో, మొర్దెకై రాజు విషయంలో బాధ్యత కలిగిన వాడై, రాజుని సంపయత్నం చేసేవారి యొక్క కుట్రను రాజు ఇంటి వారికి తెలియపరిచాడు. రాజు ఇంటి వారికి తెలియపరచడం వలన రాజుని వారు కాపాడగలిగారు. అయితే ఈ మొర్దెకై ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు. అంటే ఈ మొర్దెకైతో పాటు మొర్దెకైకి సంబంధించినటువంటి జనాంగం అంతా కూడా ఒకే రోజున నాశనం అయ్యేటట్లు హామాన్ అనేవాడు ఒక రాజశాసనాన్ని పుట్టించి, దాంతోపాటు చూడండి, మొర్దెకై మీద ఉన్నటువంటి కోపం చేత తన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సర్వనాశనం చేసే వరకు నేను నిద్రపోనని శపథం పూని, మొత్తం మీద అతడు ఆ కార్యం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ సమయం వస్తే ఇక యూదులందరూ కూడా మొత్తం ఒకే రోజున చంపబడేటట్లుగా ఎక్కడికక్కడ అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో, ప్రపంచమంతటా ఎక్కడ యూదులనే వాళ్ళు ఉండకూడదని ఒక మరణ శాసనాన్ని పుట్టించాడండి. అలాంటి పరిస్థితుల్లో చూడండి, మొర్దెకై చేసినటువంటి మాట సహాయం, రాజుగారిని చంపేయాలనుకుంటున్నారు పలానోళ్ళు, నాకు తెలిసింది అని చిన్న మాట చెప్పాడు అంతే. ఎప్పుడైతే ఇలాంటి మాట రాజు ఇంటి వారికి తెలిసిందో మొత్తం అప్రమత్తమై చక్కగా రాజుని కాపాడారు. సరే, చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు రాజుగారికి నిద్ర పట్టట్లేదు. ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టట్లేదు. తెల్లారితే మొర్దెకై మొత్తం స్మాష్. అలాంటి సమయంలో దేవుడు రాజుకి నిద్ర పట్టకుండా చేశాడు. ఆమేన్. రాజుకి నిద్ర పట్టకుండా చేశాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎవరినైనా కాపాడటానికి కనీసం నువ్వు మాట సహాయం చేసిన దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా విడిచిపెట్టడు. తగిన సమయంలో జ్ఞాపకం చేసుకుంటాడు. రాజు చూడండి, రాజు అయినటువంటి దేవాతి దేవుడు, రాజు అనేటువంటి ఈ విషయానికి మనం వస్తే, ఆధ్యాత్మికంగా మన రాజాతి రాజు అయినటువంటి దేవుణ్ణి గణపరచడానికి ఎల్లప్పుడూ మనం ఇష్టపడాలి. దేవునికి నష్టం కలిగితే మనం ఏమాత్రం కూడా సహించలేము అన్నట్టుగా మనం జీవించాలి. మన రాజాతి రాజు అయినటువంటి దేవుని కొరకు మనం చిన్న మాట సహాయం చేసిన, చిన్న వార్త చెప్పిన, దేవుడు దాన్ని జ్ఞాపకార్థ గ్రంథంలో రాయిస్తాడు. నువ్వెవరిని కాపాడావో, ఏ ఆత్మను రక్షించావో, ఏ ఆత్మని కాపాడావో, ఏ వ్యక్తి కొరకైతే నువ్వు ఒక 2 మాటలు చెప్పగలిగావో, దానిని బట్టి దేవుడు నీకు గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆమేన్.
ఆ రోజు రాజుకి నిద్ర పట్టలేదు. నీ విషయంలో మేలు చేయటానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా నీ కొరకు ఏదో కార్యం చేయటానికి ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. ఆమెన్. ఆయన కునుకడు నిద్రపోని దేవుడు. ఆమెన్. ఆయన కునుకక నిద్రపోయే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయటానికి, ఎక్కడైతే నీకు నష్టం కలుగుతుందో, ఎక్కడైతే నీకు నాశనం కలుగుతుందో, ఎక్కడైతే నీకు అవమానం వస్తుందో అక్కడ దేవుడు నీ జీవితంలో అద్భుతం సృష్టించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమెన్. ఎవరి ద్వారా అయితే నీకు అవమానము నష్టం కలుగుతుందో వారి ద్వారానే దేవుడు నీకు ఘనతను గౌరవాన్ని తీసుకొని రాగలడు. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిద్ర పట్టనివ్వడు. నీకు ఎవరి ద్వారా అయితే మేలు జరగాలో వారి ద్వారా దేవుడు నీకు మేలు చేసే వరకు నిద్ర పట్టనివ్వడు. ఆమెన్. ఆయన నిద్రపోడు. ఎవరి ద్వారా నీకు సహాయం కలగాలో, ఎవరి ద్వారా నీకు ఆ మేలు జరగాలో వారికి కూడా దేవుడు నిద్ర పట్టనియ్యాడు. ఆమెన్. హల్లెలూయా. నమ్ముదాం, విశ్వసించుదాం. మనము దేవుని కొరకు ప్రయాసపడితే, దేవునికి అప్పగించుకుంటే, దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలి అని అనుకుంటే, నీ కొరకు దేవుడు ఏ కార్యము ఎవరి చేత చేయించాలో వారికి నిద్ర పట్టకుండా చేసైనా సరే నీ కార్యాన్ని సఫలం చేసే దేవుడు, నిన్ను క్షేమంగా భద్రంగా కాపాడే దేవుడు. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు నిద్ర పట్టకుండా ప్రార్థన చేయటం మీకు ఆశీర్వాదం అని అనుకుంటే నన్ను నిద్ర పట్టనివ్వడు దేవుడు. ఆమెన్. ఈ దైవజనుడు ప్రార్థన చేయాలి పలానా వారి కొరకు అని అనుకుంటే దైవజనుడికి నిద్ర పట్టనివ్వడు దేవుడు. ప్రార్థన చేయరా అంటాడు. రాత్రి నాతో చెప్పినట్టుగా దేవుడు దైవజనులకి ఆజ్ఞాపిస్తాడు. ఆమెన్. అవును, మనం నిద్రపోకుండా చేసే ప్రార్థనల మూలంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. అందుకే సంపన్న రాత్రి విషయంలో కూడా మనం భారంగా ప్రార్థన చేయాలి. 10వ తారీఖు వస్తుంది. ఖచ్చితంగా మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేద్దాం. ఎంతోమంది హాయిగా అద్భుతంగా బ్రతకటానికి, రక్షణ పొందటానికి దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఆమెన్. కనుక ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుని చిత్తం నువ్వు చేయలేదో నీకు నిద్ర పట్టనివ్వడు దేవుడు. దేవుడు చెప్పింది చేసే వరకు నీకు నిద్ర పట్టనివ్వడు. ఆమెన్. అందుకే దేవుని చిత్తాన్ని చేయటానికి ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు నమ్మకంగా సాగిపోదాం. మొర్దెకైకి బహుమానం ఏదైనా చేయబడినా అని రాజు అడిగాడు. ఏమీ చేయలేదంటే గొప్ప బహుమానాన్ని దేవుడు మొర్దెకైకి సిద్ధపరిచాడు. ఇదిగో చివరిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు చేసిన వాటికి తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆమెన్. నీ క్రియలను దేవుడు చూస్తున్నాడు. వాని క్రియలను బట్టి ప్రతి వానికైనా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నేను నీ క్రియలను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ ప్రవర్తన నాకు తెలుసు, నీ పద్ధతి నాకు తెలుసు అని ప్రభు చెప్తున్నారు. ప్రియులరా, దేవుడు మన క్రియలను ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతూ ఉన్నాయి. ఒక రోజున దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ జీవితంలో అద్భుతాలు ఆయన చేయబోతున్నారు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నారు. నీకు రావలసిన బహుమానాన్ని, ఆశీర్వాద ఫలాల్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే నీకున్న శక్తి కొంచెమై ఉండి నన్ను ఆయన వాక్యము విని ఆ ప్రకారంగా జీవిస్తూ ఆయన నామము ఎరుగను అన్నట్టుగా కాకుండా నేను ఎరుగదును అన్నట్టుగా నువ్వు జీవిస్తే గనక దేవుడు నీ ఎదుట తలుపు తెరిచి ఉంచారు. అద్భుతమైనటువంటి కార్యాలు జరగటానికి ఇక ఆ తలుపు ఎవ్వరూ ముయ్యలేరు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నారు. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. మన ఆత్మీయ జీవితంలో వాక్యం స్థిరంగా నిలబడాలి అని అంటే పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము జ్ఞాపకం చేయబడుతూ, రేపబడుతూ, పురుకొల్పబడుతూ మనం ఆత్మీయంగా మరింత బలపడి కాపాడబడటానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ పరిశుద్ధాత్మను పొందకుండా మనం ఎంతకాలం భక్తి చేసినా మనలో ఉన్న వాక్యం పనిచేయదు. అది ఎప్పటికప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు పాడైపోతూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటాం. అందుకే మన ఆధ్యాత్మిక జీవితాలని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మన క్రియలు ఎలా ఉన్నాయో, మన శక్తి కొంచెమై ఉన్నప్పుడు మన పరిస్థితులు, మన భక్తి జీవితం ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. ఆయన సాక్ష్యం ఇచ్చే దేవుడు. ఎవరేమిటో సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. నిన్ను గురించి కూడా ఆయన సాక్ష్యం ఇస్తాడు దేవుని బిడ్డ. జాన్ వెస్లీ గారు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నిఘనమైన నామానికి క్లిక్లేని స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్న ప్రభువా, ఇంతవరకు ఎన్నో శ్రేష్టమైన మాటలన్నీ
మాకు మీరు తెలియపరిచినందుకు మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున ఒక ప్రత్యేకమైన రీతిలో మా అందరితో మీరు మాట్లాడారని మేము విశ్వాసంతో మేము నమ్ముచున్నాం కనుక ప్రభా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటని మా హృదయంలో మీరు స్థిరపరచండి. ఆ యొక్క మాటల ద్వారా మా యొక్క ఆత్మీయ స్థితిగతులన్నీ కూడా ప్రభా మీరు హెచ్చింపచేయమని అడుగుచ్చు ప్రభా. ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు వేసే ప్రభా ఎవరు విడిచిపెట్టకుండా తమ హృదయంలో భద్రపరచుకోవడానికి ప్రతి ఒక్కరికి అటువంటి ఆసక్తిని మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అవును ప్రభా, అటువంటి ప్రభా సమర్పణ కలిగిన జీవితము ప్రతి ఒక్కరు కలిగి ఉండేలాగా మీ కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అటువంటి సమర్పణ ప్రతి వారిలోనూ ప్రభా మేము చూడనట్లు మీ కృపను దయచేయండి. వారు సమర్పించుకున్న తర్వాత ప్రభా అద్భుత కార్యాలు వారు చూడనట్లు మీ కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మీ కృపతో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. అటువంటి దీవెనలు ప్రతి ఒక్కరు పొందుకోవడానికి మీ కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మీ సన్నిధిలో కార్చిన కన్నీరు ఎంత మాత్రం వృధా కాదని ప్రతి ఒక్కరు నమ్మడానికి మీ కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వారు సమర్పించుకున్న జీవితం ఎంత మాత్రం వ్యర్థం కాదని వారు విశ్వాసమైనటువంటి ప్రతి ఒక్కరు జీవించడానికి మీ కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలైనా మా జీవితంలో ప్రభావ మునుపెన్నడు చూడనటువంటి కార్యాలు ఇక ముందున ప్రభావ మేము చూడనట్లు మీ కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభావ. మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ మీ దైవజనం నిలబెట్టుకుని ఇంతవరకు ప్రభావ శ్రేష్టమైనటువంటి మాటలన్నీ ప్రభావ మీ పరిశుద్ధాత్మ సహాయంతో మా అందరికీ మీరు తెలియజేసినందుకు మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆ మాటలన్నీ మేము ప్రేమతో వేసే ప్రభావ మేము స్వీకరించడానికి మీ కృపను దయచేసి విన్న ప్రతి ఒక్కరు ప్రభావ తీర్మానాలు చేసుకుని వాటిని స్థిరపరచుకోవడానికి ప్రతి ఒక్కరికి అటువంటి కృపను మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.